ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని గుణలక్షణములు ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికీ 7 వారాల నుంచి మనము దేవుని గుణలక్షణాలు అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. దేవుడు ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటి, ఒక్కొక్కటి నేర్చుకోవడం ద్వారా దేవుడు ఎలాంటి వాడు, ఆయన మనసు ఎలాంటిది, ఆయన చిత్తం ఎలాగుంటుంది, ఆయన ఎలాంటి పనులు చేస్తాడు, ఎలాంటి పనులు చేయడు, ఈ విషయాలన్నీ మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే, దేవుడు త్రిత్వము అయి ఉన్నాడు మరియు ఏకత్వం కలిగిన వాడు. బైబిల్ అంతటిలో అతి క్లిష్టమైన అంశం ఇది. త్రిత్వం గురించినటువంటి కంప్లీట్ మెసేజ్ ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ అలా ఇచ్చారు అంటే దేవుని గురించి పూర్తిగా చెప్పాడు అని అంటే ఇక దేవుని కంటే తెలివైన వాడైతేనే చెప్తాడు. అయితే దేవుడు తనను తాను తెలియపరచుకున్నటువంటి విధానం బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు, ఆయన మనసు ఎలాంటిది, ఆయన ఉద్దేశాలు ఏంటివి, ఆయన ఏమి ఆశిస్తున్నాడు, ఏమి కోరుకుంటున్నాడు, ఇవన్నీ ఆయన గ్రంథములో మనకి అర్థమయ్యే రీతిగా ఎంతవరకు కావాలో అంతవరకే ఇచ్చాడు అని నేను అనుకుంటాను. అంతేగాని ఆయన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం శోధించి దేవుడు అంటే ఇది అని చెప్పడానికి అంతగా మన జ్ఞానం సరిపోదు. మనకి ఎంత అవసరమో అంత ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకుంటాం. అందులో ఒకటి త్రిత్వము. త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు. అయితే దేవుడు అలాగ ఉన్నాడు అని బైబిల్ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకుంటూ వస్తాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. చివరి వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండునుగాక అని అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో, దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మ సహవాసం. కాబట్టి ఇలాగున యేసుక్రీస్తు గురించినటువంటి విషయము, తర్వాత దేవుడు తండ్రి అయిన దేవుని విషయము, మరియు పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయము, మరి సహవాసం మీకందరికీ తోడయ్యుండునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ ముగ్గురుగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటాం. అంతేకాకుండా వారు ఏకమై ఉన్నారు అని మనం మొదట్లో చదివినటువంటి మన బైబిల్ భాగము యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రార్థన మనం చదువుకున్నాం కదా. ఆ ప్రార్థనలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, నేను నీవు ఏకమై ఉన్నట్టే ఇదిగో నా ఎదురుగా ఉన్న ఈ 12 మంది కూడా మనతో ఏకమై ఉండాలి. అంతేకాదు, ఈ 12 మంది ఈ వాక్యం చెప్తే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఏకమై ఉండాలి. నేను నీ యందు ఉన్నాను, నీవు నా యందు ఉన్నావు. ఇలాగన ఒక ఏకత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని గుణలక్షణాల్లో దేవుని గురించి మనం నేర్చుకుంటుంటే ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఏకైక దేవుడు. ఇది బైబిల్ గ్రంథం యొక్క
ప్రత్యేకత. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకైక దేవుడు. ఇది ఈ రోజుల్లో చాలా అవసరం అవుతుంది. ఎందుకనంటే దుర్బోధలు చాలా మన మధ్యలోకి వస్తూ ఉంటాయి. దుర్బోధలు అని అంటే దేవుని గురించినటువంటి విషయాలు చెప్పినట్టుగా చెబుతారు, కానీ అది దేవుని మాట కాదు, వాస్తవం సంబంధించింది కాదు, సత్యం కాదు. అందుకే దాన్ని దుర్బోధ అన్నారు. దేవుని గురించి అర్థం చేసుకోవడానికి దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒకటిగా ఉన్న ఏకైక దేవుడు. ఇది బైబిల్ గ్రంథం మనకు చెప్పేటువంటి విషయం. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అని అంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటను బట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురు వ్యక్తులు అనే విషయం అర్థం చేసుకున్నాం. ఇలాంటి ఒక విధమైనటువంటి కాంపౌండ్ వర్డ్ లాగా దేవుడు ఉన్నాడు అనేటువంటిది, మిగతా లోకంలో దేవుళ్ళు దేవతలు అనేవి చాలా ఉన్నప్పటికీ బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా దేవుడు ఒక్కడే ఉన్నాడు. బైబిల్ గ్రంథం ముగ్గురు దేవుళ్ళని చెప్పట్లేదు, కానీ దేవుడు ఒక్కడే అని చెప్తుంది. అందులో ముగ్గురు వ్యక్తులను చూపిస్తూ ఉంది. బైబిల్ ప్రాముఖ్యంగా 2 భాగాలుగా ఉందని మనకు తెలుసు. అందులో పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడు ఒక్క దేవుడిగా కనపడుతున్నాడు. మీరు బైబిల్ చదివితే, ఓ ఇశ్రాయేలు, మీ దేవుడనైన దేవుడను నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కనుక గమనిస్తే దేవుడు ఒక్కడు అని చూపిస్తూ ఉంది. అదే కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు ఒక్కడు కాదు, ముగ్గురు అన్నట్టుగా చూపిస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చాడు. ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి వాలాడు. పైనుండి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా కుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని పైనుండి ఒక శబ్దం. ఆ శబ్దం ఎవరిది? తండ్రిది. ఈయన మీద వాలిన వారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. నీళ్ళల్లో బాప్తిసం తీసుకొని వచ్చింది ఎవరు ఒడ్డుకి? ఇప్పుడు చూడండి, ముగ్గురు అక్కడ కనపడుతున్నారు. కొత్త నిబంధనలో ఇలాగిన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా కనపడుతుంటే, పాత నిబంధనలో మీరంతా చదివితే, ఓ ఇశ్రాయేలు, మీ దేవుడుని నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండకూడదు, ఇలాగనే చెప్తూ వచ్చాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో చూడండి, దేవతలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకురావడానికి 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పించాడు. ఒక్కొక్క తెగులు ఐగుప్తీయులు నమ్ముతున్నటువంటి వారి దేవీ దేవతలను సూచిస్తూ, వాటికంటే నేను అధికుణ్ణి, నేను మాత్రమే దేవుణ్ణి, నేనే దేవుడిని అని దేవుడు కనపరుచుకోవటానికి 10 తెగుళ్ళను రప్పించాడు. ఒక తెగులు అయిపోయింది, దానికి ఫరో కాస్త కన్ఫ్యూస్ అయ్యాడు. మళ్ళా దేవుడు ఏం చేశాడంటే, ఫరో హృదయాన్ని కఠినపరచను. దేవుడే కఠినపరచను. ఎందుకు కఠినపరచాడు? ఇంకొక పవర్ చూపించాలి. ఎందుకు ఇలాగినా అని అంటే, మీరు ఆ 10 తెగుళ్ళు చదివితే వాళ్ళు దేని మీద ఆధారం చేసుకొని ఇదే మా దేవుడు, ఇదే మా దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారో ఆ దేవుళ్ళు కాదు, అసలైన దేవుణ్ణి నేను అని వారికి తెలియజేసుకోవడానికి కానాన్లో వచ్చారు. కానాన్లోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన తర్వాత అక్కడ కూడా దేవతలు చాలా ఉన్నాయి. ఇప్పుడు
చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలా దేవతలు ఉన్నాయి, కానీ అసలైనటువంటి దేవుడు నేనే, సుప్రీం గాడ్ నేను అంటున్నాడు. అవి కాదు, నేను అసలైన దేవుణ్ణి, ఇవన్నీ నేను సృజించినవి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కానాన్లోకి వేస్తే బయలు ఇశ్రాయేలు ప్రజలకు అది ఒక పెద్ద ఆటంకం. బయలు దేవతల్ని ఆరాధించారు. అష్టారోతు, బయలు అని అంటే పురుషుడు, అష్టారోతు స్త్రీ, వాళ్ళు భార్యాభర్తలుగా. ఇలాంటి దేవి దేవతలు లోకంలో అప్పుడు కూడా ఉన్నాయి పాత నిబంధనలో. అంతేకాదు గ్రీసు దేశం, గ్రీకుల కాలం, ఏథెన్స్ వారు ఉన్నారు. అప్పుడు పౌలు గారికి అక్కడికి వెళ్తే విగ్రహాలు కనపడ్డాయి కదా. ఎన్ని విగ్రహాలు? అనేకమైనవి. అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా చెప్తున్నాడు. ఉదాహరణకి అక్కడే చాలా విగ్రహాలు ఉన్నాయి అని పౌలు గారికి కనపడ్డాయి కదా. ఆ విగ్రహాలన్నిటి చూసి పౌలు గారి హృదయం పరితాపం చెందింది కదా. అయ్యయ్యో, దేవుడు ఒక్కడే ఏంటి, వీళ్ళేంటి? ఆరోగ్యం కోసం ఒక దేవుడు, చదువు కోసం ఒక దేవుడు, డబ్బుల కోసం ఒక దేవుడు, సమస్యలు వస్తే ఒక దేవుడు, మెంటల్ జబ్బులు వస్తే ఇంకొక దేవుడు. ఇలాగన దేనికి సంబంధించిన ఎంతమందికని ప్రార్థన చేయాలా అక్కడ ఉన్న ప్రజలు? ఒకటి ఏదైనా కొత్త సమస్య వచ్చింది అనుకోండి, దానికోసం ఒక దేవుణ్ణి పెడదామని తెలియబడని దేవునికి అని ఇంకొక బలిపీఠం కట్టారు అనే విషయాలు చూస్తాం కదా. ఇలాగన దేవుడు అనేకులు కాదు, దేవుడు ఒక్కడే అనే మాటలు చూస్తాం. అంతేకాకుండా పాత నిబంధన కాలంలో జొరాస్ట్రిజం అనే ఉంది. కొంతమంది నమ్మకాలు ఎలాగున్నాయంటే చాలామంది దేవుళ్ళు పాత నిబంధనలు ఏమైనా ఇప్పుడు కూడా ఉన్నాయా? దేవుళ్ళు, మెనీ గాడ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు పాత నిబంధనలో అంతమంది దేవుళ్ళు ఉన్న ఇశ్రాయేలు దేవుడైనటువంటి దేవుడు వారిని విడిపించడానికి ఇదిగో ఆ పవర్స్ కంటే నేను అసలైన దేవుణ్ణి అని కనపరుచుకున్నాడు కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. దేవుడు ఒక్కడే, ఆయనే సుప్రీం గాడ్, అంతే. చాలామంది వారి వారి నమ్మకాలు ఉండొచ్చు. ఇప్పుడు జొరాస్ట్రిజం అనేటువంటి ఈ మతంలో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఇద్దరు దేవుళ్ళు, ఒక దేవుడేమో మంచి దేవుడు, ఒక దేవుడేమో చెడ్డ దేవుడు. మంచి పనులు చేస్తే వాళ్ళని ఆశీర్వదిస్తాడు, చెడ్డ పనులు చేస్తే. ఇలాంటి భక్తిలో మరి కొంతమంది ఉన్నారు. ఇంకా బైబిల్ గ్రంథంలో సొలొమోను దేవాలయాన్ని కట్టించినప్పుడు ఆయన అన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరు దేవుడు లేడు. అది యూదులు నమ్మినటువంటి దేవుడు. ఇప్పుడు కొంతమంది గ్రూపుల గురించి చెప్పాను నేను. ఐగుప్తు దేశం కానీ, కనాన్లో ప్రజలు కానీ, గ్రీసు దేశస్తులు కానీ, వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు? అనేకమైన దేవుళ్ళు. జొరాస్ట్రిజం లాంటి వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు? ఇద్దరు దేవుళ్ళు. యూదులకి ఎంతమంది దేవుళ్ళు? ఒక్క దేవుడు. ప్రియులారా, ఇలాగన దేవుడు ఒక్కడే అని నమ్మే కొన్ని మతాలు కూడా ఉన్నాయి. అందులో మీరు ఒకటి చెప్తారు ఎగ్జాంపుల్? ఇస్లాం, దేవుడు ఒక్కడే, అల్లా ఒక్కడే దేవుడు, ఆయన ప్రవక్త మహమ్మదే. ఇలాగన ఒకే దేవుణ్ణి నమ్మే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. ఇప్పుడు మనం అసలు రియల్ గాడ్స్ క్యారెక్టర్ నేర్చుకుంటున్నాం. ప్రజలు
వారి వారి నమ్మకాలు, వారి వారి యొక్క విశ్వాసాలు ఇలాగ అనేకమన్నా ఒకే దేవుణ్ణి నమ్మేటువంటి వారు ఇంకా చాలా ఉన్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, 19వ వచనంలో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఇలాగ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్ముతున్నాయి, సరే, ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని నమ్మావా? 2 దేవుళ్ళని నమ్మావా? ఒక దేవుని నమ్మావా? అది కాదు పాయింట్. కొత్త నిబంధనలో ఏం చెబుతుంది? కొత్త నిబంధనలు కూడా దేవుడు ఒక్కడే అనేటువంటి విషయంలో యూదులకి ఉన్న నమ్మకం అదే కదా. యూదులకు దేవుడు ఒక్కడే అనే విషయం తెలుసు. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే యేసు ప్రభు వచ్చి దేవుడు చేయగలిగిన పనులన్నీ చేస్తున్నాడు. మరి వీళ్ళ నమ్మకమేమో దేవుడు అంటే ఒక్కడే కదా, దేవుడు అంటే ఒక్కడే, ఆయనే దేవుడు. ఈయన చేసేది ఏంటి? ఈయన ఎవరైనా అసలు ఏంటినా, ఇలాంటి వ్యక్తి ఏంటి అని యేసుప్రభు చేసేటువంటి ఆ పనులు కానీ యేసుప్రభు వాళ్ళని ఒక ఆశ్చర్యంలోనికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం కదా. ఆయన ఎవరైనా, అయ్యో ఈయనకి సముద్రమే లోబడతా ఉంది, ఎవరైనా? ఒకే దేవుని నమ్మే యూదులకు ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది. కొత్త నిబంధన వచ్చేసరికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. మేము ఒకే దేవుణ్ణి నమ్ముతాం కదా. సువార్తలన్నిట్లో యేసు ప్రభు జీవితం అంతా మిగతా ప్రజలకి పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకని ఎక్కడ యేసు ప్రభు ఇలాగ నడుస్తున్నా కూడా ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు యూదులు. అసలు ఆయన ఎవరో కనిపెట్టింది ఆయన శత్రువులే అనుకుంటా ఒక రకంగా. ఎట్లా? ఇదిగో ఈయన దేవదూషణ చేస్తున్నాడు, నేనే దేవుణ్ణి అంటున్నాడు అని ఒక రకంగా వాళ్ళకు అర్థమైంది ముందు కదా. ఒక రకంగా వాళ్ళకు అర్థమైంది. తర్వాత శిష్యులు కూడా అర్థం చేసుకున్నారు. తోమా అన్నాడు, నా దేవా, నా ప్రభువా, నా దేవా. యేసు ప్రభుని డైరెక్ట్గా దేవా అని పలికింది తోమా. ఇప్పుడు కొత్త నిబంధనలకు ఎంతమంది దేవుళ్ళు వచ్చారు? యూదులు నమ్ముకునే ఏకైక దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా దేవుడు కనపడుతున్నాడు యూదులకి. అంతేకాకుండా యేసు ప్రభు వారు వెళ్తూ వెళ్తూ నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను మీ కొరకు అని అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎంతమంది దేవుళ్ళు అయ్యారు? 3 అయిపోయారు. ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఉండటానికి ప్రియులారా, ఇది మనం అర్థం చేసుకుంటూ రావాలా. అపోస్తల కార్యములు పుస్తకం అంతా కూడా తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముణ్ణి మనకు కనపరుస్తూనే ఉంటుంది. వారు చేసినటువంటి ఆ స్వార్థ పనిలో దేవుడిని 3 వ్యక్తులుగా చూపిస్తూనే ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొరింథీ పత్రికలో మనం చదివిన మాట అదే. యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఫెలోషిప్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తలుడు అయిన తండ్రి అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ, ఆత్మ వలన పరిశుద్ధత. ఇలాగన చూడండి, అపోస్తలులు 3 వ్యక్తులను పరిచయం చేస్తూనే ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
యోహాను సువార్తలో మనం చదివినటువంటి భాగంలో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి నేను నీవు ఏకమై ఉన్నలాగున నా యందు నీవు నీ యందు నేను అన్నలాగున వారు ఏకమై ఉన్నారు. కాబట్టి నేను మొదట్లోనే చెప్పాను, అత్యంత క్లిష్టమైన సబ్జెక్ట్ బైబిల్ ఏదైనా ఉందంటే అది ట్రినిటీ. నేను ఇప్పటిదాకా మాట్లాడిన ఈ మాటలు కూడా మీ మైండ్ని గందరగోళం కన్ఫ్యూజన్గానే చేస్తున్నాయి. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకోవడానికి ఇప్పుడు పాత నిబంధనలో నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేరు, ఇదిగో ఐగుప్తులో మీరు ఎంతమంది దేవుళ్ళని చేస్తున్నారు, గ్రీసులో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, నేనే అసలైన దేవుణ్ణి అని ఈ ఇశ్రాయేలుల దేవుడు యూదుల దేవుడు చెప్పినట్టుగా చెప్పాను కదా. మరి పాత నిబంధనలో ఒకే దేవుడు అని అంటే ఆ ఒకే దేవుణ్ణి చూయించిందా బైబిల్? నిజానికి పాత నిబంధనలో దేవుడు ఒక్కడిగానే ఉన్నాడా? తెలుగు బైబిలు ఆదిమ హెబ్రూ గ్రీకు భాషల్లో నుండి వచ్చింది. ఆ భాషలలో ఎలోహిం అనే పదం అది ఒక ప్లూరల్ బహువచన పదం అని అనేకసార్లు మనం విన్నాం. ఆ మాటలను బట్టే పాత నిబంధనలో దేవుడు ఒకడే ఒకడే ఒకడే. కొత్త నిబంధనలో ఎంతమంది కనపడ్డారు? ముగ్గురు కనపడుతున్నారు. పాత నిబంధనలో ఒకడే ఒకడే అని చెప్పినప్పటికీ ఆ ఒకడే అనే ఆ భావంలో ఎక్కువ సార్లు బహువచన పదం లాగానే ఉంది. మనకి తెలుగులో తర్జుమాలో కొన్ని వచనాలు మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. సో ఇప్పుడు దేవుడు అని పాత నిబంధనలో ఒక దేవుడే అనుకుంటే నిజంగా పాత నిబంధనలో ఒకే దేవుడు అని చెప్పబడిందా? దేవునిలో బహుళత్వం ఉంది. దేవునిలో బహుళత్వం ఉంది. మన మన అని అన్నారు. 3వ అధ్యాయంలో చదివితే 3వ అధ్యాయము 22వ వచనము దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా అంటున్నాడు, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడు ఆయన. మన అని అంటే ఎవరు? కాబట్టి దేవుడు నేను ఒక్కడినే, నేనే దేవుడు అని చెప్పినప్పటికీ మన అనే ఆ బహువచనాన్ని దేవుడు వివరిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో కూడా చూడండి, ఆదికాండం మొదట్లోనే 7వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. మనము దిగిపోయి మనమంటే పరలోకంలో ఉన్న దేవుడు అంటున్నాడు. మనము దిగిపోయి ఎవరున్నారు? మనమంటే ఎవరు? బహువచనమే. కాబట్టి దేవుని గురించినటువంటి విషయాలు, దేవుని గుణలక్షణాలు అర్థం చేసుకుంటుంటే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఒక్కడే, అంతేగాని దేవుడు ముగ్గురు అని చెప్పలేదు మళ్ళా బైబిల్. అది మనకు వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ ముగ్గురు ఉన్నారయ్యా, ఈ ముగ్గురు దేవుళ్ళు అని కనుకంటే మనకి టెన్షన్ లేదు, మనకు కన్ఫ్యూజన్ లేదు. ఈ ముగ్గురు ఉన్న ఆయన ఒకే దేవుడు. ఇదే త్రిత్వము అనేటువంటి పదం. ఈ దేవుడే మన దేవుడు, బైబిల్ దేవుడు.
ఏదైతే మిగతా ప్రపంచమంతటికి ఇదిగో నేనే అని తెలియపరచుకోవడానికి ఒక చిన్న బానిస గుంపుని ఎన్నుకొని, నా పేరు ఇది, నా లక్షణాలు ఇవి, నా స్వభావం ఇది, నేను ఇలాంటి వాడను, ఇలాంటివి చేస్తాను, ఇలాంటివి చెయ్యను అని ఆయన గుణలక్షణాలన్నీ ఆ ప్రజలకు తెలియపరుస్తూ, ఆయన ఏం చేస్తాడో ఏం చేయడో అనేటువంటి విషయాలన్నీ ఇదిగో మీ ద్వారా అందరూ తెలుసుకోవాలి. ఇదండి దేవుని ప్రణాళిక. దేవుడు అందరికీ దేవుడే, కానీ ఆయన గుణగణాలన్నీ తెలియపరచడానికి ప్రపంచం అంతటికి చెప్పలేదు, ఒక్క జాతికి చెప్తూ మీ ద్వారా అందరూ తెలుసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు అందరికీ రావాలి. దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే, ఒక తండ్రి స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు. 4 పిల్లలు ఉన్నారు. స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు. పిల్లలు 4 ఉన్నారు. ఈ 4 ఆ స్వీట్స్ తీసుకొని సంతోషపడాలా? ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? 4 పిలిచి, ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని 4కి పంచవచ్చు. అందరూ సాటిస్ఫై అవుతారు, సంతోషపడతారు పిల్లలు. అంతేకాకుండా తండ్రి ఒకరిని పిలిచి, ఇదిగో అందరూ పంచుకోండి అని ఇవ్వచ్చు. ఇప్పుడు అందరూ సంతోషపడతారా లేదా? అందరికి వస్తుందా సంతోషం? స్వీట్ అందరికి వస్తుందా? స్వీట్ వచ్చిందంటే సంతోషం వచ్చిందనే కదా. సో దేవుడు ఇలాంటి రెండో మార్గం ఎన్నుకున్నాడు. మనుషులందరూ ఎవరూ నశించి నరకాలకు వెళ్ళాలి అని ఆయన కోరుకోవట్లేదు, అందరూ ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే, ఇదిగో మీకు నేను రక్షణ చూపిస్తాను, నా గురించి మీకు తెలియపరుస్తాను, నా గురించినటువంటి సంగతులన్నీ మీకు చెప్తాను, ఇక మీరు మిగతా వాళ్ళకి పంచండి. అది కదా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అన్నాడు, మీరు నాకు అన్యజనుల మధ్య మీరే నాకు సాక్షులు. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నప్పుడు ఇలాగన్నాడు, నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అన్నాడు కదా. సో ఇదే షేర్ చేసుకోండి. కాబట్టి దేవుని సమాచారము లేకపోతే దేవుని గుణ లక్షణాలు, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాగ త్రిత్వమై ఉన్నాడు, ఆయన ఎలాగన 3 వ్యక్తులుగా ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో తేటగా వివరిస్తూ ఉన్నాడు. అది అర్థం చేసుకుంటూ వస్తున్నాం మనం. ఓకే. కాబట్టి ఇంకా పాత నిబంధనలో దేవుడు ఒక్కడే అని చెప్పినప్పటికీ ఇప్పుడు చదివిన 3 వచనాలను బట్టి ఆ దేవుడు అనే పదంలో కొంచెం సింగులర్ వర్డ్, కాంపౌండ్ వర్డ్ అని అలాంటివి ఉంటాయి. అలాంటి వాటికి ఇక్కడ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. పదం ఒకటే కానీ అందులో ఇంకొన్ని మిళితమై ఉంటే దాన్ని కాంపౌండ్ వర్డ్ అని అంటారు. పదం ఒకటే. అలాంటి పదాన్ని బైబిల్లో దేవుని వివరించడానికి తెలియపరిచాడు. పాత నిబంధనలో కూడా ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పినప్పటికీ ఇంకా బహుళత్వం ఉంది అని పాత నిబంధన కూడా చెప్పింది. ఇప్పుడు కొత్త నిబంధనలో 3 ఉన్నారు అని చెప్పాను కదా. యేసుప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు. అయ్యా, నువ్వు చాలా మంచి విషయాలు చెప్తున్నావు, దేవుడిలాగా చెప్తా ఉన్నావు, దేవుడు ఒక్కడే అయ్యా ఇట్లాంటి చెప్పేది అని అన్నాడు. ఎంతమంది దేవుళ్ళు? శాస్త్రి అన్న మాటను బట్టి దేవుడు ఒక్కడే అని అంటే యేసు ప్రభువు ఒకటి కాదు 3 అని ఖండించలే అతన్ని. మీకు అర్థమవుతుందా నా పాయింట్?
కొత్త నిబంధనలో దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ విషయాన్ని కూడా కొత్త నిబంధన ఖండించటంలా. యేసు ప్రభు ఖండించాడా? ఒక్కడే అంటావేంది, నేనున్నా, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, మేము ముగ్గురం అని అనలా. బైబిల్ చదువుతూ ఉంటే ఈ దేవుని క్యారెక్టర్ మనకు అర్థమవుతా రావాలి. ముగ్గురు ఒక్కటిగా ఏకముగా ఉన్నటువంటి విషయం కొత్త నిబంధన అదే చెప్తోంది. ముగ్గురు ఉన్నప్పటికీ ఒకే దేవుణ్ణి చూపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్స్ మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇస్తూ, నామములలో కాదు, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములలో కాదు, నామములో. అంటే ఎంతమంది దేవుళ్ళు అని చెప్తుంది బైబిల్? కొత్త నిబంధన ఒకటే విషయాన్ని చెప్తాను. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదివినప్పుడు ఆ ఒక్క దేవుడే నేను నీ యందు ఉన్నాను, నీవు నా యందు ఉన్నావు. చూడండి, దేవుని అర్థం చేసుకోవడానికి మనం ఎంత మనసు పెట్టాలో. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని పాత నిబంధన రుజువు చేస్తుంది, కొత్త నిబంధన రుజువు చేస్తుంది. ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు కొత్త నిబంధనలో అనుకున్నా ఇక్కడ కూడా దేవుడు ఒక్కడే అని చెప్తా ఉంది. పాత నిబంధన దేవుడు ఒక్కడే అని చెప్పినా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, మేము మేము మనము మన అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాగున ఏకమై ఉన్నారు, ఏకత్వం, ఏకమై ఉన్నారు. వారు ఎలాగా ఏకమై ఉన్నారు? ఇప్పుడు శిష్యులందరి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఏమన్నాడు? నా యందు నీవు, నీ యందు నేను ఉన్నాం. చూడండి, దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండి ఒకటిగా ఎలా ఏకమై ఉన్నారో ఆ ఏకత్వాన్ని వాళ్ళు కూడా మనతో ఏకమై ఉండాలి అని అన్నాడు. దేవుడు ఎలా ఏకమై ఉన్నాడో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మరి మనం ఆయనలో ఏకమై ఉండటం అంటే అది క్రిస్టియన్ లైఫ్. అల్పులైనటువంటి మానవుల జీవితాలని, ఎన్నిక లేని మానవ జీవితాలని తనతో ఏకము చేసుకునేంత ప్రేమ ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. ఏకమై ఉన్నారు. ఇప్పుడు చూడండి, వారు తండ్రి నీవు నా యందు నేను నీ యందు ఏకమై ఉన్నలాగిన అని యేసు ప్రభు తండ్రితో అంటున్నాడు అని అంటే, ఈయన ఏదైనా మాట్లాడాడు అనుకోండి, అవతల ఆయన ఏకీభవిస్తాడు. ఏకం అంతే, కాంట్రడిక్షన్స్ లేవు, విభేదాలు లేవు, ఒకటిగా ఉన్నాడు. ఆయన ఏదైనా చేశాడు అనుకోండి, ఈయన విభేదించేదేమి? అదే యూనిటీ, అదే ఏకత్వం. ఇంకా ఆయన ఏదైనా ఒక ప్లాన్ చేశాడనుకోండి, ఈయన నో నో అనేదానికి లేదు. ఇలాంటి ఏకత్వాన్ని చెప్తా ఉంది. ఇందాక మనము దిగి పాత నిబంధనలు కూడా చూపిస్తుంది కదా యూనిటీ. మన పోలిక మన స్వరూపములో చేద్దాం. కాబట్టి బైబిల్ అంతా దేవుడి యొక్క ఏకత్వాన్ని, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఏకత్వాన్ని సూచిస్తూ ఉంది. ఇది అర్థం చేసుకోవడం ఎలా? మరి ఎలా వివరిస్తే అర్థమవుద్ది? ఎలాగ వివరిస్తే మనకు అర్థమవుద్ది ఈ భిన్నత్వము మరియు ఏకత్వము? మనం ఎంత వివరించినా కూడా అదే మాట్లాడుకుంటున్నాం. మన బుర్రకు అందట్లేదు, మనకి అంత జ్ఞానం సరిపోవట్లేదు.
కాకపోతే బైబిల్లో ఇలాగ ఉంది కాబట్టి నమ్ముతున్నాం, నమ్మాలి, ఇంకంతే. కొన్ని ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకుంటారు కొంతమంది. చెట్టు, కొమ్మలు, ఆకులు అంతా కలిపితే చెట్టే అన్నట్టుగా, కాండము, కొమ్మలు అంతా చెట్టే కదా, ఇట్లాంటి వివరించడానికి, అర్థం చేసుకోవడానికి, వివరించడానికి కొన్ని ఇలాగిన ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, నాకు అర్థమైంది ఒక జిరాక్స్ అని. మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ ముగ్గురు ఒకే శరీరంలో ఉన్నాయి కాబట్టి అలాగన అనేది ఒక వివరణ. అర్థం చేసుకోవడం, వివరించాలి అని అంటే ఎలా వివరించాలి, దీన్ని ఎలా వివరిస్తే అర్థమవుతుంది మనకి. ఇంకా ఏకమవడం అని అంటే మనకు బాగా పరిచయమైన ఒక పదము, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమే. ఎలా 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 అర్థమవుద్ది మనకి ఏకమవడం అంటే? కాబట్టి వివరించడానికి మనకి ఇలాగ చాలా కన్ఫ్యూజన్ లాగా ఉండొచ్చు, లేకపోతే ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అయితే బైబిల్ చెప్పింది వాస్తవమే కాబట్టి, బైబిల్లో చెప్పింది నీ వాక్యమే సత్యము కాబట్టి ఇంక నమ్మాలంతే. వారు ఎలాగే ఏకమై ఉన్నారు వివరించాలని అంటే మనకు అర్థం కావట్లా. అయితే ఈ ఏకత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ కాదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే మనకు అర్థమవుద్ది. అది పాయింట్. దేవుడు త్రిత్వముగా ఉండి ఏకముగా ఉన్న దేవుడు వివరిస్తే అర్థం కావట్లా, ఎక్స్పీరియన్స్ అవుతే అర్థమవుతాడు. ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఇందాక మనం చదివిన మాటలో ఫస్ట్లో చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక లాస్ట్ వచనం. ఎవరితో ప్రారంభం చేయబడింది పదం? ముగ్గురు ఉన్నారు అని చెప్పాము. యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి అనే మాట దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు యొక్క కృప ఎక్స్పీరియన్స్ అయితే మనకు అర్థమవుతుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే విషయాలు మన అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకటిగా ఉండేటువంటి ఆ దేవుణ్ణి మన ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా ఎక్స్పీరియన్స్ అవుతామనంటే యేసుక్రీస్తు కృపను బట్టి. యేసుక్రీస్తు కృప ఏంటి? ఆయన చూపిన కృప, ఆయన దేవత్వంలో ఉన్న వ్యక్తి, దేవుడు ఒకటిగా ఉంటే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడితో సమానుడు అని ఫిలిప్పీ పత్రికలు చెప్పినట్టుగా ఆ దేవత్వంలో ఉన్నటువంటి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి మనిషిగా భూమి మీదకి రావడం కృప అండి. దేవుని కృప మనుషుల్ని దేవుని దగ్గరికి చేర్చడానికి, మనుషుల్ని రక్షించడానికి, మనుషుల్ని దేవునితో ఏకం చేయడానికి, మనుషుల్ని మహిమపరచడానికి, నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి మానవునిగా ఆయన వచ్చాడు. మనుషుల పాపం అంతటినీ ఆయన భరించి, తన శరీరమందు పాపమునకు తానే శిక్ష భరించి, ఇదిగో మనుషులారా మీ పాపములన్నిటికీ నేనే శిక్ష అనుభవిస్తున్నాను అని సిలువలో ఆయన మన కొరకు విమోచన క్రయధనముగా మనల్ని విమోచించడానికి క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి చనిపోయాడు. చనిపోయిన వాడు తిరిగి లేచి సజీవుడిగా తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడై. కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే, దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అవ్వాలని అంటే ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి వస్తాము? ముగ్గురు ఉన్నారు కదా వ్యక్తులు. ఎవరి దగ్గరికి వస్తాం? ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తాం? యేసుక్రీస్తు దగ్గరికి వస్తాం. మన బెనడిక్షన్స్లో
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన కృప అని అలా వస్తాం కదా. మన ఎక్స్పీరియన్స్ ఎలాగొస్తుంది అని అంటే, ఫస్ట్ మనము రీచ్ అయ్యేది తండ్రిని కాదు, పరిశుద్ధాత్ముని కాదు. మనము దేవుణ్ణి రీచ్ అవ్వాలనంటే మనకి ఫస్ట్ యేసు ప్రభు, ఆయన దగ్గరికి వస్తాం, ఆయన దగ్గరికి వస్తాం. దేవుణ్ణి మనము ఏకం కావాలంటే, దేవుణ్ణి రీచ్ అవ్వాలంటే, దేవుణ్ణి చేరుకోవాలని అంటే మనము యేసు దగ్గరికి వస్తాము. ఎందుకనంటే ఆయన కృపను బట్టి మనం రక్షించబడతాం. ఆ కృపను బట్టి మనుషులను ఆయన దగ్గరికి చేర్చడానికి ఆయన అన్న మాట ఏంటంటే, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు అనే మాట. కాబట్టి యేసు ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వారు ఈ తర్వాత ఎవరిని తెలుసుకుంటారు అని అంటే, ఎవరిని తెలుసుకుంటారు? ఇప్పుడు తండ్రిని తెలుసుకుంటారు. మన అనుభవంలో ఈ త్రిత్వము అయినటువంటి దేవుణ్ణి మనము ఎక్స్పీరియన్స్ అవుతూ, ముగ్గురున్నారు ఒకే దేవుడు అనేటువంటి ఆ భిన్నత్వములో ఉన్న ఏకత్వాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటామే తప్ప వివరించడానికి మాత్రం జ్ఞానము సరిపోవట్లేదు. అది బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి మనము ఆయన గుణలక్షణాలు అర్థం చేసుకోవడానికి ఆయనను ఎక్స్పీరియన్స్ అవ్వాలా. ఇంకా ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరికి ఆయన కృపను బట్టి ఏమైతే చేశాడో ఆ విషయంగా యేసు దగ్గరికి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరు లేరులే దేవుని కృపను బట్టి, ఎవరైనా రాని వారు ఉంటే బయట ఎవరైనా వినేవాళ్ళు ఉన్నా, దేవుని తెలుసుకోవాలంటే ముందు నీవు యేసు ప్రభు దగ్గరికే రా. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏం చేస్తాడనంటే నీకు తండ్రిని పరిచయం చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇదిగో ఇలాగుండు, ఇలా చెయ్యి అని అన్నాడు. ఈ బోధ ఎవరిది? తండ్రి నాకు ఇచ్చాడు, అవే నేను మీకు ఇస్తున్నాను. నువ్వు నాకు ఏం చెప్పావో అవి వీటిని వీళ్ళకి చెప్తున్నా, అదే కదా. కాబట్టి యేసు దగ్గరికి వచ్చావు అని అంటే తండ్రిని చేరుకుంటాం. అప్పుడు తండ్రి ప్రేమ. మనము ఈ యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మీరు మరలా రిమైండ్ చేసుకుంటే చెప్పే మాటలన్నీ అక్కడ ఏకంలో కనపడుతున్నాయి. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వచ్చావు, తండ్రి ప్రేమను అనుభవిస్తూ ఉన్నావు, తండ్రి ప్రేమను అనుభవిస్తున్నావు. తండ్రి అని అంటే ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పిల్లలు కూడా ఉంటారనే అర్థం కదా. నువ్వు ఒక్కడివేనా? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళందరిలో ఒక్కడే ఆత్మ. నీకు ఎలాగిన పరిశుద్ధాత్మ వరమో వాళ్ళకి 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 ఇలాగిన అందరినీ ఐక్యపరచే ఆయన్ని చేరుకుంటావు. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. అందుకని ఈ మాటలు యేసుక్రీస్తు కృపను బట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ క్షమాపణ, ఆ రక్షణ నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. నువ్వు యేసుక్రీస్తు ఉండదాన్ని బట్టి, ప్రభువారు చేసిన ప్రార్థనను బట్టి, తండ్రి ఇదిగో నీవు నాకిచ్చావు వీళ్ళని, మనం ఏకమైనట్టు మనలో వీళ్ళు ఏకమవుతారు. వీళ్ళు యేసుక్రీస్తునందే కాదు తండ్రి యందు కూడా ఏకమవుతున్నారు. అలాంటి అనుభవం నీకు నాకు వస్తేనే ఆ ఏకత్వం మనకు అర్థమవుద్ది. కాబట్టి తండ్రి ప్రేమను అనుభవించే ఆ ఎక్స్పీరియన్స్ రావాలా. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ అనుభవమైనప్పుడు తండ్రి ప్రేమను అనుభవిస్తాం. ఇలాగన ఇంకొంచెం అడ్వాన్స్ అయినప్పుడు నీతో పాటు ఉన్న మిగతా సహోదరుల యొక్క సహోదరులను నీతో కలిపిన పరిశుద్ధాత్మని కూడా ఎక్స్పీరియన్స్ అవుతాం. కాబట్టి నేను ఇక్కడ పరిశుద్ధాత్మ వరములు ఆ విషయాలన్నీ ఏమి చెప్పట్లేదు. ఇక ఎక్స్పీరియన్స్ అవుతావు. ఇప్పుడు ఆయన కృపను బట్టి అనగానే ఇప్పుడు యేసు ప్రభు ద్వారా నీకు ఏమేమైతే దేవుని వాగ్దానంలో ఉన్నాయో అవన్నీ అనుభవిస్తావు కదా. నువ్వు ఒప్పుకొని కొత్త జన్మలో రావడానికి నీవు ఇష్టపడ్డప్పుడు
ఆయన ద్వారా ఏమేమి వస్తున్నాయి? క్షమాపణ వచ్చింది, విడుదల వచ్చింది, పరిశుద్ధత వచ్చింది, కడిగేశారు కదా. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. తర్వాత ఇలాగనే యేసుక్రీస్తుని మనం ఉండటం బట్టి తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆ తండ్రి నీ అవసరాలన్నీ తీరుస్తుంటాడు. ఆ తండ్రి ప్రేమ క్రీస్తు యేసునందు ఉన్న మహిమలో ప్రతి అవసరాన్ని, మన అవసరాలన్నీ, ఆయన తండ్రి కాబట్టి మన నీడ్స్, మన అవసరాలు, మన అక్కరలు అన్నీ తండ్రిగా ఉండి అన్నీ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మని, ఆయన మనకు ఆ పరిశుద్ధాత్మని కూడా ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని ఫెలోషిప్లో ఉంచుతాడు. ఒక్కడే ఆత్మ అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఇది ఫెలోషిప్ అంటే, చర్చ్ ఫెలోషిప్ అని అంటే అది అర్థం. మనం ఇక్కడ కూర్చుంటే ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఉన్నాడు. అందుకని ఒక్కటిగా ఉన్నారు. చూడండి ఏకత్వం ఎలాగుంది, మీకు అర్థమవుతుందా? దేవుడు ముగ్గురు ఎలాగ ఏకమై ఉన్నారు అని అంటే మీకు అర్థమైందా? వివరిస్తే. కానీ ఒక చర్చ్గా, ఒక ఫెలోషిప్లో, పరిశుద్ధాత్మల యందలి ఒక సహవాసంలో ఒక శరీరముగా మీరున్నారు. సంఘం అని అంటే ఒక శరీరము. ఈ అనుభవం ఉందా? ఇది మనకు అనుభవం అయితే ఆ దేవుని యొక్క ఆ ఏకత్వం అర్థమవుతుంది. అందుకని వివరిస్తే అర్థం కావట్లే, ఆయన అనుభవిస్తేనే అర్థమవుతాడు. దేవుని గురించి చాలామందికి కన్ఫ్యూజన్స్, ప్రశ్నలు. ఎందుకనంటే అనుభవిస్తే అర్థమవుతున్న దేవుడు అయినా. మీరు కొంచెం ఆలోచన చేయండి. ఏకత్వం, సంఘంలో ఉన్నవారు ఏకంగా ఉండటం, ఈ ఫెలోషిప్ ఎవరిని బట్టి వచ్చిన ఫెలోషిప్? ఇది పరిశుద్ధాత్మను బట్టిన వచ్చిన ఫెలోషిప్. ఏకమై ఉన్నాం. ఇందాక నేను మాట్లాడుతూ వారు ఏకమై ఉన్నారు అని అనుకోండి. ఒక ఆయన మాట్లాడాడు, మిగతా వాళ్ళు ఏమంటారు? ఏకమై ఉన్నారంట. అంగీకరిస్తారు, ప్రోత్సహిస్తారు, సంతోషిస్తారు. ఇప్పుడు ఏకమై ఉన్నటువంటి సంఘం, ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడనుకోండి, ఏమయ్యేలా? అట్లా అంటున్నారండి. సంఘం అంటే అనుభవిస్తే తెలియబడేటువంటి దేవుడు. ఇప్పుడు చూడండి, మనం ముగ్గురిని అనుభవిస్తున్నాం. ఎవరెవరిని? యేసుప్రభుని. స్టార్టింగ్ ఎవరైనా యేసుప్రభు దగ్గరికి రావాలి. వస్తే తండ్రిని తెలుసుకుంటావు మరియు పరిశుద్ధాత్మని తెలుసుకుంటావు, అనుభవిస్తూ ఉంటావు. ముగ్గురిని నువ్వు కలిగి ఉన్నావు, ముగ్గురిలో నువ్వు ఉన్నావు, ఆ ముగ్గురు నీలో ఉన్నారు. ఏకత్వం అండి. ఇలాగున ఈ ముగ్గురిని మనం కలిసిన దేవుడు ఒక్కడే అన్నావు, కానీ ముగ్గురు దేవుళ్ళు అన్నావు. అంతేనా? ఒక్కడే దేవుడు, ముగ్గురులో ఒక్కడే దేవుడు. వేరు మనం చేయలేము, వేరు చేయలేము వీళ్ళని. అందుకని మనం ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కసారి యేసయ్యా అని ప్రార్థన చేస్తాం, ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ అని ప్రార్థన చేస్తాం, ఒక్కొక్కసారి తండ్రి అని చేసేస్తాం. కొంచెం డీటెయిల్డ్గా మైండ్స్ పెట్టినప్పుడు ఎఫెసీ పత్రికలో మరియు కొలస్సీ పత్రికలో చెప్పినప్పుడు మనం ఏం చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, కొంచెం మైండ్ సెట్ క్లియర్ అయినప్పుడు అలా చేస్తాం. ఎవరైనా దేవుని దగ్గరికి స్టార్టింగ్లో రావాలి అని అంటే ఇలాగనే వస్తాడా? తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు ద్వారా అని చేస్తాడా? ఫస్ట్ నేర్చుకునే ప్రార్థన ఎవరిని పిలుస్తాడు? యేసయ్య అని పిలవాలా, అంతే. యేసయ్య అని పిలుస్తాం. యేసయ్య అని పిలిస్తే అప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, తర్వాత హోలీ స్పిరిట్ లెవెల్కి వెళ్తావు. ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్తూ ఆయనకు కొన్ని పదాలు అన్నారు. ఏమన్నారనంటే, క్రీస్తు ఆత్మ నన్ను వెళ్ళనివ్వలేదు. ఏ ఆత్మ?
పరిశుద్ధాత్మ వ్యక్తి అన్నాం కదా, ఆయనకు పెట్టినటువంటి పేరు క్రీస్తు ఆత్మ అన్నారు, మరి ఒక చోట దేవుని ఆత్మ అని అన్నారు. సపరేట్ చేయట్లా. మీకు అర్థమవుతుందండి? దేవుడు అని అంటే ఒకే విషయాన్ని అర్థం చేసుకుంటూ రావాలి. ఎగ్జాంపుల్ మనము ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక ఇల్లు చూసి దారిమ్మటి ఇద్దరు వ్యక్తులు పోతూ ఉండి, అందులో ఒక వ్యక్తి అదిగో ఆ ఇల్లు నాదే అన్నాడంట. మరి కొద్దిసేపటికి మళ్ళా ఇంకిద్దరు పోతున్నారు, వేరే ఇద్దరు. వాళ్ళల్లో ఒక అతను ఇదిగో ఆ ఇల్లు నాదే అన్నాడట, సేమ్ ఇంటిని చూపించి. మరొక కొద్దిసేపటికి ఇంకెందరు వెళ్తూ వేరే ఇంటారు, అందులో ఒక అతను అన్నాడంట సేమ్ ఇదే ఇంటిని చూపించి, అదిగో ఆ ఇల్లు నాది అన్నాడంట. అవుతుందా? అంటే ముగ్గురు చెప్పింది రైటే. ఆ ఫస్ట్ పోయిన ఆయన అసలు ఆ ఇల్లుని డిజైన్ చేయించి మొత్తం కట్టించి దాన్ని నిర్మించిన వాడు అతనేనంట, నాదే అన్నాడు. అతను అన్నది రైటే. ఈ రెండోసారి పోయినవాడు ఆ ఇంటిని కొన్నాడు, అతనేనంట రెండోవాడు. కొన్నాడు కాబట్టి నాదే అన్నాడు. మూడోసారి పోయినాడు ఆ ఇంట్లో అద్దె కొన్నాడట, ఆ ఇంట్లో నాదే. మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. మనం ఆయన వారమే. యేసు ప్రభు మనల్ని కొన్నాడు రక్తం ఇచ్చి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. ముగ్గురు అదే ఇల్లు అన్నట్టుగా మనము ఈ ముగ్గురిలో ఉన్నవారము, ఆ ముగ్గురు మనలో ఉన్నవారు. ఇది ఎక్స్పీరియన్స్ అవుతే ఆ దేవుని యొక్క అత్రిత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. అయ్యా ముగ్గురు వ్యక్తులుగా ఉన్నా ఒకే దేవుడు అయ్యా, నేను నిన్ను నమ్ముతున్నా. అది ఈ బైబిల్ దేవుని యొక్క గుణలక్షణం. ఈరోజు నేర్చుకుందాం. ఇక మీదట పదే ట్రినిటీ సబ్జెక్టు ఇంకా మనకు రాదనుకుంటా. మళ్ళా త్రిత్వం గురించిన సంభాషణలు మనం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంతకు మించి ఇంకేం చెప్పగలుగుతాం? దేవుని గుణలక్షణాలు. బైబిల్ దేవుడు ఇలాంటి దేవుడు. అందుకే ఇంత అద్వితీయ దేవుడు. అసలు ఇలాంటి దేవుడు ఇలాగున్నాడు అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందో చూడండి. ఇది దేవుడు, ఇలాంటి దేవుడు మన దేవుడు. మనం అనుభవిస్తుంటే మనకు తెలియబడే దేవుడు. అంతేగాని ఆయన్ని తెలుసుకోవడానికి మన తెలివి ఎంత ప్రదర్శించినా అర్థం కాదు. అనుభవించి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడు అని టేస్ట్ చెయ్యి. దేవుళ్ళు దేవతలు అనబడు ఎంతమంది అండి నన్ను టేస్ట్ చేయండి అనేది, నాలో ఏకముగా ఉండండి అనేది. మీరు నాలో ఏకమై ఉన్నారు, నేను మీలో ఉన్నాను. ఇదే కదండి యేసు చేసిన ప్రార్థన. మనము ఏకమై ఉన్నలాగన వీరు మన యందు ఏకమై ఉండాలి. నేను అందుకే ఆ ఇంటి గురించి ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఆయన మనల్ని పుట్టించుకున్నాడు, ప్రభువారు మనల్ని కొన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. తండ్రి యందు ఆయన, కుమారుడు యందు పరిశుద్ధాత్ముడు ఈ ఏకమైనట్టే నిన్ను కూడా తీసుకొని మనలో ఆయన ఉండి. ఎంత అద్వితీయ దేవుడు అండి. అసలు ఆయనను అర్థం చేసుకుంటే చూడండి, రుచి చూడు. ఇలాంటి ఒక
ఆశ్చర్యకరమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ముగ్గురు వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. మనం ఆయనలో ఉండేటట్టుగా మనల్ని పిలుచుకున్నాడు, కొన్నాడు అన్నారు ప్రభువారు. ఇప్పుడు ఆరాధించాలంటే ఇంకా ఆరాధించండి. ఏం ఆరాధిస్తారు? నీకు ఆరాధించడానికి ఐటమ్స్ వస్తున్నాయి కదా, వారం వారం అనుభవాల్లో ప్రభువారిని నువ్వు ఏమని అనుభవించావు? తండ్రిని ఏమని అనుభవించావు? పరిశుద్ధాత్మని ఏమని అనుభవిస్తున్నావు? ముగ్గురు నీలో ఎలాగున్నారు? నువ్వు ముగ్గురిలో ఎలాగున్నావు? చూడండి, యోహాను భక్తుడు మొదటి పత్రికలో చెప్పినట్టుగా మొదటి అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఫెలోషిప్. నువ్వు కూడుకుంటున్నావంటే ఆయన అన్నాడు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను. అనుభవించండి. ఇక సో ఈ త్రిత్వము మరియు ఏకత్వమైన ఈ దేవుణ్ణి మనం అనుభవిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, ఆ కృపలో మనము ఆనందించాలని, దేవుని యొక్క ప్రేమలో ఆనందించాలని, పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో మనం ఆనందిస్తూ ఆరాధించడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఇక